శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయములో 109వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. ఇదమేవ శివం ఇదమేవ శివం ఇదమేవ శివం ఇదమేవ శివం మమ శాసనతో మమ శాసనతో మమ శాసనతో మమ శాసనతః. భక్తవత్సలుడైనటువంటి పరమశివుడు దయాల హృదయుడు గనుక యావత్ ప్రపంచం మానవాళి ఈ యొక్క భయభ్రాంతుల నుండి, జనన మరణ భయభ్రాంతి నుండి, ఈ దుఃఖపూరితమైనటువంటి జీవితము నుండి విముక్తి ప్రసాదించాలి అని సునాయాసమైనటువంటి మార్గాన్ని, సనాతనమైనటువంటి ధర్మాన్ని మనకు అందించాడు. పార్వతీ మాత వలన మనకు లభ్యమైనది. నా ఆజ్ఞ వలన ఈ గురు స్వరూపమే మంగళ స్వరూపమైనదని శ్లోకమునందు 4 పాదముల యందును ఒకటే అర్థమును స్ఫుటమగుటకు పార్వతికి ఈశ్వరుడు చెప్పారు. ఒక శ్లోకములో 4 పాదములు, 4 పాదములలో కూడా ఒకే అర్థాన్ని తెలియచేశాడు ఇక్కడ పరమశివుడు. గురువు కంటే మించినది ఇంకొకటి లేదు అని మొత్తం ఇదం మమ గురు స్వరూపమే కాని, గురు శక్తి కాని ఏరొకటి కాదు. ఆ గురు శక్తిని ఏ మానవుడు నిశ్చల మనస్కుడై అమనస్క స్థితిని పొంది ఆ గురు దైవాన్ని దైవంగా భావించి ఎవరు మనస వాచ కర్మణ అంకితమవుతారు వారికి నిజం తెలియబడుతుంది. ఈ యొక్క సాంసారిక భవ భ్రాంతులు అన్నీ కూడా తొలగిపోతాయి. జనన మరణ వెద మానిపేటువంటి ఈ గురు సిద్ధాంతాన్ని, ఈ గురు మార్గాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులు. ఇందులో ఏమాత్రము కూడా అనుమానం లేదు. ఆ యొక్క పరమేశ్వరుని వలననే ఈ గురు శక్తి అంతా కూడా నడుస్తూ ఉన్నది. నా ఆజ్ఞ వలన అంటూ ఉన్నారు కదా, అనగా సర్వ ప్రాణులలో ఉన్నది ఆ యొక్క గురు శక్తి. విశ్వములో అంతా నిండి నిమిడీకృతమై ఉన్నది ఆ యొక్క గురు శక్తిని, రెండోది కాదు. ఆ గురు శక్తి ఉన్నది ఉన్నట్టు తెలియక మానవుడు జీవశక్తికి లోనై జీవ భ్రాంతిలో ఉంటూ నేనే, ఈ దేహమే నేననుకుంటూ మాయలో ఉన్నటువంటి వాడికి గురు కరుణ వలన ఈ మర్మము తెలియబడిన నాడు నిశ్చలుడై ఉంటాడు. అచల స్థితిని పొందగలడు. ఆ యొక్క స్థితి గురుమూర్తి వలన, సహకార గురుమూర్తి వలన తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.